జరిగిందేంటో నేను చెప్తాను. ముందు మీరు కూర్చోండి రాజేశ్వరి గారు. దయచేసి నువ్వు మాట్లాడుకు పార్వతి. నా కూతుర్ని ఎందుకు పిచ్చిదారి చేశారో నా అల్లుడొచ్చి సమాధానం చెప్పి తీరాల్సిందే. వేదా బావగారు ఇంట్లో లేరు పిన్ని. అవును పిన్ని, వేదా బావగారు ఇక్కడ ఉండట్లేదు, వేరే ఇంట్లో ఉంటున్నారు. వేరు కాపురం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది వీణ? అసలు ఇంట్లో ఏం జరిగింది? నా కూతురికి ఏమైంది? ఇంత జరిగినా నాతో నిజం ఎందుకు దాచారు? చెప్పండి. చెప్పు లోక్నాథ్, అసలే నువ్వు డబ్బు మనిషివి కదా. నా కూతుర్ని పుట్టింటి నుంచి ఇంకా డబ్బులు తీసుకురమ్మని టార్చర్ పెట్టి వెళ్ళగొట్టావా? రాజేశ్వరి, మాటలు మర్యాదగా రాని. డబ్బు కోసం ఇంటి కోడల్ని ఇంట్లోంచి పంపించేంత కసాయివాణ్ణి కాదు నేను. నాకు కూడా కూతురుంది. ఆడపిల్ల బాధపడితే తల్లిదండ్రులు ఎంత క్షోభ అనిపిస్తారో నాకు బాగా తెలుసు. అంత నొప్పి తెలిసిన వాడివి మరెందుకు వాళ్ళని ఇంట్లోంచి వెళ్ళిపోయేలా చేశావు? ఒకవేళ నా కూతురు ఏదైనా తప్పు చేసుంటే నాకు చెప్పాలి కదా, మరెందుకు చెప్పలేదు? ఏం పార్వతి, నువ్వైనా శ్రీ వాళ్ళ ఇంట్లోంచి వెళ్లకుండా నచ్చ చెప్పి ఆపి ఉండాల్సింది కదా, ఎందుకు ఆపలేకపోయావు? చూడు రాజేశ్వరి, నువ్వు మమ్మల్ని పూర్తిగా అపార్థం చేసుకుంటున్నావు. శ్రీ వాళ్ళ విషయంలో మేమేం తప్పు చేయలేదు. శ్రీకి ఇంట్లో కొన్ని అనుమానాలు కలిగి వెళ్ళిపోయాడు. శ్రీకళ ఎందుకు అనుమానాలు కలిగాయి? ఆ అనుమానాలు కలిగేలా చేసింది మీరే కదా మావయ్య. అవును మావయ్య, సమస్య పెద్దది కాకముందే ఆపుంటే కార్తిక్ జైలుకి వెళ్లేవాడు కాదు. అత్తయ్య మీద నింద వేసిన వాళ్ళు ఎవరో తెలిసుండేది. వేద ఆరోగ్యం ఇప్పుడు ఇలా అయ్యుండేది కాదు. ఆ అనుమానం ఎందువల్ల వచ్చింది? కార్తిక్ జైలుకి ఎందుకు వెళ్ళాడు? పార్వతి మీద నింద పట్టమేంటి వీణ? అసలు ఏం జరిగిందంటే పిన్ని, వీణ నువ్వు కొంచెం ఆగు, నేను మాట్లాడతాను. నాకు తెలుసమ్మా, ఈ మహానుభావుడు ఎలాంటివాడు, ఎలాంటి పనులు చేస్తాడో నాకు తెలుసు. ఇంట్లో ఇంత జరిగినా నాకు ఏ విషయాలు తెలియకుండా జాగ్రత్త పడ్డాడంటే ఎంత ముందు చూపుతో ఈ పనులు చేశాడో చూసావా? ఆయనకిష్టమైతే నెత్తిన పెట్టుకొని మోస్తాడు, అదే ఇష్టం లేకపోతే నడి రోడ్డు మీదకి తన్ని తరివేస్తాడు. శ్రీ వాళ్ళ విషయంలో, కార్తిక్ విషయంలో కూడా ఇదే జరుగుంటుంది. రాజేశ్వరి గారు, ఆయన అపార్థం చేసుకుంటున్నారు. నిజానికి జరిగిన దానిలో ఆయన ప్రమేయం ఏం లేదు. భర్తని వెనకేసుకొస్తున్నావా పార్వతి? కాదు రాజేశ్వరి గారు, వాస్తవం చెప్తున్నాను. వేదని అలా చూసి ఒక తల్లిగా మీ మనసు ఎంత తల్లడిల్లిపోయి ఉంటుందో నేను అర్థం చేసుకోగలను. నిజానికి వేదకి జరిగిందేంటంటే ప్రెగ్నెన్సీ విషయంలో ఎక్కువగా మనోవేదనకి గురవటం వల్ల అలా ప్రవర్తిస్తుందని డాక్టర్ గారు చెప్పారు రాజేశ్వరి గారు. వేద ప్రెగ్నెంటా?
అంటే వేద ప్రెగ్నెంట్ అన్న విషయం కూడా నాకు చెప్పరా? ఏంటి పార్వతి ఇంత అన్యాయం? బిడ్డ కడుపుతో ఉందని తెలిస్తే తల్లి ఎంత మురిసిపోతుందో నీకు తెలుసు కదా. మీరందరూ కలిసి నాకు ఆ సంతోషం ఎందుకు లేకుండా చేశారు? నా బిడ్డకి ఎలాంటి గతి పట్టించారు లోక్నాథ్? కడుపుతో ఉన్న కోడల్ని కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటారు, కానీ అలా వేరు కాపురం పెట్టేలా చేస్తావా? నా కూతురు ఉసురు నీకు తగలకుండా పోదు. ఖచ్చితంగా ఇంతకు ఇంత అనుభవిస్తావు. గుర్తుపెట్టుకో లోకనాథ్, నా కూతురికి గాని అల్లుడికి గాని ఏమైనా జరిగిందో నా విశ్వరూపాన్ని చూస్తావు. పార్వతి, నా బిడ్డకి ఇలాంటివన్నీ భరించాల్సిన కర్మ పట్టలేదు. ఇప్పుడే వెళ్ళి నా బిడ్డని నేను తెచ్చుకుంటాను, కాపాడుకుంటాను. తప్పు ఎవరు చేశారో తెలుసుకొని వాళ్ళకి తగిన శాస్తి చేస్తాను. పాపా, అక్షర. అమ్మ వేద, వచ్చావా? నీ పాప ఇక్కడే ఉంది, నువ్వు చూసుకోకుండా వెళ్ళిపోయావు. ఇదిగో తీసుకో. పాపా, అక్షర, ఇంటికి ఎప్పుడొచ్చో బుజ్జి? నీకోసం ఎంతగా వెతికానో తెలుసా కన్నా? దీన్ని ఇంటికి రాకుండా ఏ కారో లారీనో గుద్దేసుంటే పేడ పోయి ఉండేది. మళ్ళీ దరిద్రం కొంపకొచ్చింది. శ్రీ, ఆ దేవుడి దయవల్ల పాప ఇంటికి తిరిగి వచ్చింది. ఇకపై మన పాపని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎప్పుడు మనకి టైం ఫేవర్గా ఉండదు కదా. కంగారు పడకు వేద, పాప ఎక్కడికి పోదు. రిలాక్స్డ్గా ఉండు. ముందు గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తాను. ఏమైంది వేద? దెబ్బలేమైనా తగిలాయా? అవును పిన్నే. అయ్యో, నిన్ను కారు గుద్దేసిందా? ఆ కారు ఎవరిదో గాని యాక్సిడెంట్ అయిపోవాలి. దాంట్లో నువ్వు పొయ్యుంటే నా లక్ష్యం నెరవేరేది. ఛ, మంచి ఛాన్స్ మిస్ అయింది. వేద, ట్రీట్మెంట్ చేస్తాను, కూర్చో.